యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరావు రెడ్డి గారు, ప్రతి సంవత్సరం జనవరిలో మార్కెట్స్లో పెద్ద ఎత్తున ఈ బ్లడ్ బాత్లు, వాలటాలిటీలు, కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయని మీలాంటి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఒక ఇద్దరు ముగ్గురు చెప్పంగా విన్నాను. లాస్ట్ 1 వీక్లో డిస్కస్ చేశాము. అంటే అమ్మో 1వ తారీఖు లేక అమ్మో జనవరి అని అనుకునే సందర్భాలు ఎక్కువ ఉంటాయంటే జనవరిలో. ఏంటి అసలు లాస్ట్ 20 ఇయర్స్కి సంబంధించి మార్కెట్ హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ జనవరి మంత్లో మార్కెట్ మూమెంట్ గురించి? లాస్ట్ 16 ఇయర్స్ చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ 16 ఇయర్స్లో 12 ఇయర్స్ బిలాంగ్స్ టు బేర్స్ అండి. ఓకే. అంటే 12 సంవత్సరాలు అవుట్ ఆఫ్ 16 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు బిలాంగ్స్ టు మార్కెట్ డౌన్ ట్రెండ్. అంటే బేర్ అటాక్ అది బేర్ అటాక్. అండ్ బుల్స్కి కంఫర్ట్గా ఉంది 4-5 ఇయర్స్ అనమాట. అందుకని ఎవ్రీ జనవరి మోర్ ఆర్ లెస్ బేర్కి ఫేవర్గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైనా సరే మార్కెట్ లాస్ట్ 20 ఇయర్స్లో నిఫ్టీ కనుక కంటిన్యూస్గా 2 మంత్స్ గట్టిగా ర్యాలీ అయితే నిఫ్టీ నవంబర్ డిసెంబర్ కలిపి 10% ఇచ్చింది, 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 18% ఇచ్చింది 2 మంత్స్లో, నవంబర్ డిసెంబరు. అంత స్ట్రాంగ్గా మూవ్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది మామూలు విషయం అండి. మార్కెట్ ఎప్పుడైనా 10% మూవ్ హిస్టారికల్ మీరు చెక్ చేయండి, సస్టైన్ అవుతుంది అది. అందుకని న్యాచురల్గా జనవరిలో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్ది. అందుకని ఈ ఇయర్ కూడా మీరు మార్కెట్ జనవరి మంత్లో 2-3% డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అయింది కాబట్టి, నవంబర్ డిసెంబర్ స్ట్రాంగ్గా మూవ్ అయింది కాబట్టి అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హిస్టారికల్ డేటా స్టడీ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ అంటే బిహేవియర్ మనకు అర్థం కాబోద్ది అనమాట ఎంతో కొంత. దీనికి మనం సైంటిఫిక్గా అంతకుముందు రిటర్న్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది చూస్తే మనకి ఐడియా వచ్చింది అనమాట. సో హిస్టారికల్ డేటా కూడా క్లియర్గా జనవరి నాట్ ఫేవరబుల్ ఫర్ ద బుల్స్. అండ్ ఈ లాస్ట్ 2 మంత్స్ కూడా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి, స్ట్రాంగ్గా మూవ్ అయింది కాబట్టి జనవరిలో ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది మామూలు విషయం. ప్రాఫిట్ బుకింగ్ జరగడం మామూలు విషయం అది. రెండోది ఈ ఎఫ్ఐఎస్లో ఎక్కువ ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళు క్రిస్మస్ అప్పుడు ఇయర్ ఎండింగ్ హాలిడేస్ తీసుకుంటారు. వెకేషన్. ఒక్కొక్కళ్ళు 15 డేస్ నుంచి 1 మంత్ వరకు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే జనవరి మంత్ పెద్ద యాక్టివిటీ ఏమి ఉండదు. అంటే న్యాచురల్గా ఎఫ్ఐఎస్ పెద్ద పార్టిసిపేట్ చేయరు. అంటే మార్కెట్లకి డ్రై పీరియడ్. డ్రై పీరియడ్ అనమాట. వాళ్ళు అంటే డెసిషన్ మేకింగ్ అంత స్ట్రాంగ్గా తీసుకోరనమాట ఎఫ్ఐఎస్ అందరు కూడా. అలా ఒక రీజన్, అంటే లో ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుంది కాబట్టి అలా కూడా ఉండొచ్చు. బట్ హిస్టరీ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుద్దంటే అవ్వకపోవచ్చు అండి. అందుకని అవుట్ ఆఫ్ 16 సినారియోలో 4 ఇయర్స్ అయితే బుల్ ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం నేను అనుకోవటం ఏంటంటే 2-3% పడింది అనుకోండి జనవరి మంత్. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ స్ట్రాంగ్గా మూవ్ అయ్యాం కాబట్టి హిస్టారికల్ డేటా ప్రాస్పెక్ట్లో చూసినా, మన ఇండియాలో లాస్ట్ 2 మంత్స్ నుంచి మార్కెట్లో చూసినా జనవరి మంత్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దాని అర్థం మార్కెట్లో ప్యానిక్ వచ్చి కొలాప్స్ అవుతుంది కాదు, నార్మల్గా జరిగే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అక్కడ అంతే. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు అంతే. ఎప్పుడైనా వెళ్తున్నారు. స్టాక్స్ స్ట్రాంగ్గా మూవ్ అయినప్పుడు ఒకసారి కూడా పొజిషనల్ ట్రేడింగ్ కూడా ఏం చేయాలా, ఒక 5-10% మూవ్ అయిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మనం ఈటీఎఫ్ ట్రేడింగ్ చేసామనుకోండి, ఒక 7-6% మూవ్ అవుతున్నప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం కదా, అట్లా పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక 5-10% మూవ్ అవగానే క్లోజ్ చేస్తారు పొజిషన్స్ని. ఇప్పుడు నిఫ్టీ లాస్ట్ 2 మంత్స్లో 10% మూవ్ అయింది కదా, డెఫినెట్గా జనవరి మంత్లో వాళ్ళు ఆ ప్రాఫిట్స్ ఎంతకంత బుక్ చేస్తారనమాట. అందుకని హిస్టారికల్గా స్ట్రాంగ్గా మూవ్ అయిన ప్రతిసారి లేదా ట్రెడిషనల్గా జనవరి మంత్ వచ్చేట్లు మాత్రం కొంచెం బేర్స్కి ఫేవర్గా ఉంది. సో ఈ సంవత్సరం కూడా మనం ఒక 2-3% ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ ఓవర్ మార్కెట్ 1 వే రూట్లో ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ప్రతి 100 పాయింట్లకి ఓకే ఫిబొనాకీ రూల్స్ ప్రకారం 38 పాయింట్స్ పట్టడం అనేది మామూలు విషయం. ప్రతి 100 పాయింట్లు మూవ్ అయిందనుకోండి, దానికి రిట్రేస్మెంట్ అనండి లేదా పుల్ బ్యాక్ అనండి, అంటే 38 పాయింట్స్ మళ్ళీ బ్యాక్ రావాలా, వచ్చేసి మళ్ళీ మూవ్ అవుద్ది, మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ బ్యాక్ వస్తుంటుంది. అట్లా జిగ్జాగ్ పోతూ ఉంటుంది అనమాట. అట్లా మనం 2000 పాయింట్లు మూవ్ అయింది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్స్ గోయింగ్ టు ఫాల్ డౌన్ 800 పాయింట్స్ 900 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి పెద్ద టెక్నాలజీస్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. సో ఈ జనవరిలో కూడా మనం 2-3% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని అర్థం మార్కెట్ వదిలి పారిపోమని కాదు అర్థం. మీకు పొజిషన్స్ కనుక ప్రాఫిట్లో కనుక్కుంటే బెటర్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అని అర్థం అంతే. మళ్ళీ తర్వాత రీలోడ్ చేయాలి కదా బాటంలోకి వచ్చినప్పుడు, దాని గురించి అనమాట. సో ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే జనవరి ఈజ్ ద బెస్ట్ టైం టు బుక్ ద సమ్ ప్రాఫిట్స్. అండ్ మోర్ ఓవర్ ఫిబ్రవరిలో బడ్జెట్లు బీన్ అవుతాయి కాబట్టి ఊహాగానాలు బీన్ అవుతాయి. ఆ సెక్టర్స్ కేటాయించబోతానంట, ఈ సెక్టర్ ట్యాక్స్లు ఎత్తారంట, బడ్జెట్ డిప్లాయ్మెంట్స్ మీద ఒక అవగాహన వచ్చింది. అంత పెద్ద మేజర్ ఈవెంట్ ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంత బుక్ చేసుకొని తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు ఉంటారనమాట. అలా కూడా జనవరిలో సెల్లింగ్ కారణం అయి ఉండొచ్చు, ఆ రీజన్ కూడా. మొత్తానికైతే ఈ సంవత్సరం కూడా ఒక 2-3% జనవరిలో పడే ఛాన్స్ ఎక్కువ కనపడుతుందండి. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అయింది కాబట్టి. అండ్ ఈరోజు మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ అటాక్ పడింది.
ఓకే. ఫస్ట్ అటాక్ ఆల్రెడీ 140 పాయింట్స్ డౌన్ అయింది ఈ రోజు, జనవరి 2. జనవరి 2. దాని మీనింగ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయినట్లే ఎంతకంత. అది న్యాచురల్, దానికి మనం అబ్నార్మల్ అని ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. సో మొత్తానికి జనవరిలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని వెనక్కి లెవెల్ ఎక్కువ మంది ఉంటారు. యా, ఎక్కువ సార్లు. మామూలుగా అయితే ట్రెడిషనల్గా అయితే అవుట్ ఆఫ్ 16 సినారియోలో 12 అంటే వెరీ స్ట్రాంగ్గా ఉంది డేటా, వాళ్ళ ఫేవరబుల్గా ఉంది డేటా, వెరీ స్ట్రాంగ్గా. కాబట్టి ఆప్షన్ మార్కెట్లో పుట్ సైడ్ ఉండేవాళ్ళు కానీ, లేదా డౌన్ సైడ్ దాన్ని బెట్ కాసేవాళ్ళు కానీ, లేకపోతే కొంత ప్రాఫిట్ బుక్ చేయడానికి ఇది బెస్ట్ టైం. కొంత బుక్ చేసుకుని మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవటం అనేది బెస్ట్ అనమాట. అంటే పట్టు లాస్ట్ 5 years నుంచి ఇంతవరకు గ్రీన్లో క్లోజ్ అవ్వాలి నిఫ్టీ జనవరిలో, లాస్ట్ 5 years నుంచి. అది ఏదైనా యాక్సిడెంటల్గా ఏం అవ్వదు, దానికి సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంటుంది. మనం డిసెంబర్ ఎవ్రీ ఇయర్ 20th ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఒక ఇయర్ కాదు. మనం ఆ రోజు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి, హిస్టారికల్గా రిఫరెన్స్ ఉంది కాబట్టి ఏదైనా అమ్మాలనుకుంటే ముందు అమ్మేసుకోవడం బెటర్ అనమాట. దాని అర్థం మార్కెట్ కొలాప్స్ అవుతుంది కాదు, మళ్ళీ ఆ రోజు షేక్అవుట్ అయింది, మళ్ళీ 21st నుంచి మళ్ళీ పెరిగింది కదా మార్కెట్. అట్లా ఇది కూడా జనవరి మంత్ బిలాంగ్స్ టు బేర్ కాబట్టి మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే అమ్ముదాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అనమాట. సో ఈ సంవత్సరం కూడా జరిగింది నేను అనుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ సుందరానుడు గారు. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం జనవరిలో మార్కెట్లో మూవ్మెంట్ ఎలా ఉంటుంది, మార్కెట్ మూడ్ ఎలా ఉంటుంది అనే అంశం గురించి చాలా చక్కగా మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్.